హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన ముచ్చట్లు. ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. అది చేపల పులుసు అనమాట. చేపల పులుసుని ఇలాగా ఈ విధంగా నేను చెప్పినట్లు చెయ్యండి, కడాయి మొత్తం ఖాళీ అయిపోద్ది అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ తిందామన్నా మరి ఉండదు, అంత టేస్టీగా ఉండే ఈ చేపల పులుసుని ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అయితే ముక్కలు కూడాను ఎక్కడ విరిగిపోకుండా చక్కగా లోపల వరకు పులుసు బాగా పట్టేలాగా ఎలా వండుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ చేపల పులుసు కోసం ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు తీసుకోండి. ఈ గసగసాలు చేపల పులుసుకి మంచి టేస్ట్, అలాగే గ్రేవీ కూడా థిక్గా వస్తుంది అనమాట. అలాగే 15 పల్లీలని తీసుకొని ఆ రెండింటిని కూడాను కొంచెం వాటర్ వేసేసి నానబెట్టుకోండి. మనం వండడానికి అరగంట ముందు నానబెడితే సరిపోద్ది అనమాట. వీటిని అయితే పక్కన ఉంచేయండి. అలాగే పులుసు కాబట్టి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకోండి. ఈ చింతపండు అనేది కేజీ చేపలకి కరెక్ట్గా సరిపోద్ది. అలాగా కేజీ చేపలతో నేను పులుసు చేస్తున్నాను. అలాగా చింతపండునైతే ఒకసారి కడిగేసి నీరంతా ఉంపేసి మరలా నీళ్ళు వేసి నానబెట్టుకోండి. చేప ముక్కలను కూడాను నీట్గా కడగాలి. మనం కడిగే దాన్ని బట్టే ఉంటుంది లోపల ఉండే బ్లాక్ పార్ట్ని. అలాగే చేపలు కడుగుతున్నప్పుడు వస్తున్న రెడ్ కలర్ వాటర్ అంతా పోయి మరలా మనం ఏ కలర్లో అయితే వాటర్ ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లోకి వచ్చేయాలి. అంతవరకు క్లీన్ చేసుకుంటేనే చేపలు అనేవి నీచు వాసన లేకుండా ఉంటాయి. చేపలు మాత్రం కడిగేదాన్ని బట్టే గ్రేవీ అయినా పులుసు అయినా వస్తుంది అనమాట. ఇలా కడిగిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసేసి చేప ముక్కలకి నీట్గా పట్టించండి. ఇలా పట్టించడం వల్ల చేప ముక్కలు లోపల వరకు కూడాను చప్పదనం లేకుండా ఉప్పు కారాలు బాగా పడతాయి అన్నమాట. ఇలా మనం కూర వండుకోవడానికి ఒక అరగంట ముందు నానబెట్టుకోండి. తర్వాత మసాలాని ప్రిపేర్ చేద్దాము. స్టవ్ పై కడాయి పెట్టండి. ఒక 10 వరకు మిరియాలు వేయండి. అలాగే 3 యాలకులు, ఇంచు దాల్చిన చెక్క వేసేసి లైట్గా ఫ్రై చేయండి. మరి మాడిపోకూడదు, లైట్గా ఫ్రై అయితే చాలు అనమాట వేడెక్కితే. తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు పులుసు కూరలకి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇలా వేసేసి దోరగా వేయించండి. వేయించిన దాన్ని పక్కన ఉంచేయండి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి 3 మీడియం సైజు ఉల్లిపాయలని, అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేయండి. అలాగే ఒక 3 మీడియం సైజు టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసేయండి. ఇవన్నింటినీ కూడాను మనం వేసిన ఆయిల్లో వేసేయండి. వేసేసి ఇవన్నీ కూడాను దోరగా వేగాలి. ఇవన్నీ తొందరగా వేగాలంటే పైనుంచి కొంచెం ఉప్పు వేసేసి మొత్తం అంతా కలిపేసామనుకోండి తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఈ పులుసుకి ఇలా ఉల్లిపాయలు టమోటాలు వేయించడం వల్ల పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారా, వీడియోలో చూపించినట్టు ఇలా ఉండాలి. ఉల్లిపాయలు అలాగే టమోటాలు సాఫ్ట్గా మగ్గిపోవాలి. వీటిని అయితే బాగా చల్లార్చుకోవాలన్నమాట. స్టవ్ ఆపేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లబరుచుకోండి. ఇప్పుడేమో ఇందాక వేయించి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాని అయితే మిక్సీ జార్లో వేసేసి పొడిలాగా చేసుకోండి. ఇలాగా పొడిలాగా చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న గసగసాలు అలాగే పల్లీలను కూడా వేసేయండి. వీటిని కూడా ముందు మిక్సీ చేసేసి పేస్ట్ లాగా చేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు అలాగే టమాటాలు వేయించిన ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసి మరలా మిక్సీ జార్లో వేసి మెత్తగా వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్ వల్లే మనకి పులుసు కన్సిస్టెన్సీ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడేమో స్టవ్ పై కడాయి పెట్టుకోండి. ఇందాక ఉల్లిపాయలు టమోటాలు వేయించిన కడాయిలోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి ఒక్క ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు బాగా వేగిపోవాలి. పులుసు కూర కాబట్టి ఉల్లిపాయలు వేగితేనే బాగుంటుంది, లేదనుకోండి పులుసులో ఉల్లిపాయ ముక్కలు కనిపిస్తాయి. ఇలా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఈ పేస్ట్ కూడా ఆయిల్లో బాగా వేగిపోవాలి, పచ్చిదనం లేకుండా ఉండాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇందాక పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ టమోటా పేస్ట్ వేసేయండి. వేసేసి ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. వేస్తున్న ఆయిల్ బయటకు రిలీజ్ అవ్వాలన్నమాట. మసాలా అంతా బాగా వేగిపోవాలి. ఇలాగ వీడియోలో చూపించినట్టు ఇంత బాగా వేగాలి. ఇలా వేగిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేయండి. ఇందాక చేప ముక్కల్లో కారం వేసాం కదా, చూసుకొని కారం వేసుకోండి. వేసేసి ఇవి కూడా మసాలాలో బాగా కలిసిపోవాలి. ఇలా కలిసిపోయిన తర్వాత చేప ముక్కలను అయితే వేసేయాలి. చేప ముక్కలను వేసేసి మొత్తం అంతా కూడా ఒకసారి కలపాలి. కలపమన్నాను కదా అని ఎలా పడితే అలా కలిపేకండి. జస్ట్ క్రింద నుంచి పైకి ఒకసారి మసాలా పైకి లేపితే చాలు, అంతే.
కొత్తగా ఉండే వాళ్ళైతే వాటర్ వేసేసిన తర్వాత చేప ముక్కలు వేసుకోండి. కొత్తగా ఉండే వాళ్ళు మాత్రమే అలా చేయండి. ఇలాగా అలవాటు ఉండే వాళ్ళైతే మసాలాలో చేప ముక్కలు వేసేసి ఒకసారి అంతా క్రింద నుంచి పై వరకు కలిపేసిన తర్వాత ముందు నానబెట్టుకున్న చింతపండు గుజ్జునైతే వేసేయండి. ఈ చింతపండు గుజ్జు అనేది మన పులుసు కన్సిస్టెన్సీకి తగ్గట్టు వేసుకోండి. కొంతమంది చాలా తిక్కుగా తింటారు, అంటే చిక్కగా ఉండేలాగా. కొంతమంది కొంచెం పల్చగా ఉన్నా పర్లేదన్నమాట. అలాగా చూసుకొని చింతపండు రసాన్ని అయితే వేసుకోండి. అయితే ఇలా చేసుకున్న పులుసుకైతే చిక్కగా ఉండేదానికంటేను నేను వీడియోలో చూపించినట్లు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. చూసారా, చింతపండు రసాన్ని వేసేసి మొత్తం అంతా కూడాను ఈ మసాలా అంతా ఆ గుజ్జులో కలిసిపోయేలాగా నీట్గా కలుపుకోండి. ఎలా పెడితే అలా కలపకండి, చేపలు విరిగిపోతాయి. అదే కొత్తగా ఉండే వాళ్ళైతే కడాయిని పట్టుకొని తిప్పండి చాలు అనమాట. ఇలాగా కలిపేసిన తర్వాత ఇంకా చిక్కగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసేసి మరలా ఒకసారి కలిపేసి ఉప్పు అలాగే కారం చెక్ చేసుకోండి. పులుసు కూరలకి కొంచెం కారం ఉప్పు ఎక్కువే పడుతుంది, దాన్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు కారం వేసాం కాబట్టి మరలా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసి సిమ్లోనే అలాగా ఉడికించుకోవాలన్నమాట. సిమ్లో ఉడికిస్తేనే చేప ముక్కల్లో వాటర్ ఉంటుంది. ఆ వాటర్ అంతా బయటకు రిలీజ్ అయ్యి మన పులుసు వేసాం కదా, ఆ పులుసు అనేది లోపలికి పీల్చుకుంటుంది అనమాట. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి పులుసు వేసాం కాబట్టి చిన్న బెల్లపు ముక్క వేయండి. అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా చీల్చి వేసుకోండి. ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పులుసు కూరలకి. ఇలాగా వేసిన తర్వాత మరలా మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకోండి. మరలా 5 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే పులుసు క్వాంటిటీ కూడా తగ్గింది చూసారా. అలాగే పులుసు కూడాను చిక్కబడింది. ఇలాగా కొద్దిగా చిక్కబడిన తర్వాత కసూరి మేతిని కొద్దిగా వేసుకోండి. 1 స్పూన్ వరకు నలిపి వేసుకోండి. ఈ ఫ్లేవర్ పులుసు కూరలకి చాలా చాలా బాగుంటుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అయితే చికెన్ మసాలా, లేదంటే ఫిష్ మసాలా ఏదైనా వేసుకోవచ్చు. అలాగే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడాను వేసేయండి. వేసిన తర్వాత మరలా మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే చూసారా, పులుసు ఇంకాస్త దగ్గర పడిందనమాట. ఇలాగా నిదానంగా ఉడికించుకున్నాం అనుకోండి, పులుసు దగ్గర పడుద్ది. అలాగే చేప ముక్కలు కూడాను చప్పదనం లేకుండా ఉంటాయి. చేప ముక్క కూడాను ఎక్కడ విరిగిపోదన్నమాట. కొత్తగా ఉండే వాళ్ళైతే గరిటె పెట్టకండి, కడాయిని పట్టుకొని తిప్పండి. అలవాటు ఉండే వాళ్ళైతే నో ప్రాబ్లం అనమాట. చూసారా, చేప ముక్కలు కూడాను ఎంత బాగా ఉడికాయో, ముక్క కూడాను చెదిరిపోదన్నమాట. ఇలాగా వండండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా పులుసు కన్సిస్టెన్సీ ఎలా ఉందో, ముక్క కూడాను పులుసు బాగా పట్టింది. ఇలా ఉండాలన్నమాట. ఇలాగా నేను చెప్పినట్లు నిదానంగా 15 to 20 మినిట్స్ ఉడికించుకోండి. చేప ముక్కల పులుసు అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ పులుసు అయితే మనం వేరే ప్లేట్లో వేసుకొని స్పూన్ పెట్టుకొని తింటుంటే భలే ఉంటుందన్నమాట. ఇలాగా చేప ముక్కల్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. రేపటి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.